సామెతలు 31:10. ఈ వాక్యం కేవలం ఒక వివాహిత స్త్రీ గురించి మాత్రమే కాదు, దేవుని భయం కలిగిన ప్రతి మహిళ యొక్క విలువను తెలియజేస్తుంది. మానవ సామాజిక చరిత్రలో, కుటుంబంలో, సంఘంలో, దేశంలో ఒక స్త్రీ పాత్ర ఎంత కీలకమో ఈ మాట స్పష్టం చేస్తుంది. ఆమె కుటుంబానికి దీవెన. సామెతలు 31:15-27. సామెతల గ్రంథంలో వర్ణించబడిన ఈ ఉత్తమ స్త్రీని చూద్దాం. ఆమె కేవలం ఇంటి పట్టున కూర్చునే స్త్రీ కాదు, ఆమె ఒక శక్తిమంతమైన గృహ నిర్వాహకురాలు మరియు వ్యాపారవేత్త. కష్టించి పనిచేసే నమ్మకత్వం. ఆమె భర్తకు మేలు చేయనుగాని కీడేమియూ చేయదు. 11-12. ఆమె చేతులారా పనిచేస్తుంది. చీకటితోనే లేచును. తన కుటుంబానికి ఆహారం సిద్ధం చేస్తుంది. నిద్రపోయే ముందు కాదు, తెల్లవారుజామునే దేవుని కొరకు, కుటుంబం కొరకు లేచే స్త్రీ ఆమె. ఆర్థిక జ్ఞానం. ఆమె ద్రవ్యము కూడబెట్టును, తోటలు నాటించును. నేటి స్త్రీలు కూడా తమ ఆదాయాన్ని, కుటుంబాన్ని తెలివిగా నిర్వహించడంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తారో గమనించండి. ఆమె వ్యాపారంలో సహాయపడుతుంది. సేవాహృదయం. ఈమె కేవలం తన ఇంటి గురించే ఆలోచించదు, దీనులకు తన చెయ్యిచాపును, దరిద్రులకు దానము చేయును. 20. అంటే ఆమె హృదయం ఇతరుల పట్ల దయతో నిండి ఉంది. నిజమే, ఈ ఇల్లు చూచి ఇల్లాలును గూర్చి చెప్పవచ్చును, ఆమె చేతిలో కుటుంబం దీవించబడుతుంది. 2. ఆమె మాట జ్ఞానభరితం. సామెతలు 31:26. ఆమె కేవలం పనిచేసే చేతులే కాదు, ఆమెకు జ్ఞానము కలిగిన మనసు కూడా ఉంది. జ్ఞానము కలిగి నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. 26. ఆమె మాటలు ఇతరులను కట్టేవిగా, కృపగలవిగా ఉంటాయి. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె భర్త ఆమెను కొనియాడును. 28. నేటి సమాజంలో ఎంతోమంది నోరు తెరిచి ఇతరులను విమర్శించే సమయంలో మన క్రైస్తవ స్త్రీలు తమ మాటల ద్వారా కృపను, జ్ఞానాన్ని, ప్రోత్సాహాన్ని పంచేవారుగా ఉండాలి. 3. దేవుని భయమే ఆమె అలంకరణ. సామెతలు 31:25-30. ఈ స్త్రీ యొక్క అత్యున్నత లక్షణానికి వద్దాం. ఈమె శక్తికి మూలం. ఆమె ధరించే వస్త్రాలు కాదు, ఆమె వ్యక్తిత్వం. బలము, ఘనత ఆమెకు వస్త్రము. 25. ఆమె భవిష్యత్తును చూసి నవ్వుతుంది, ఎందుకంటే ఆమె దేవునిపై ఆధారపడుతుంది. ఇక ఆమె గురించి దేవుని వాక్యం ముగించే తీరు గమనించండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 30. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే చెబుతున్నాడు. స్త్రీలు జడలతోనైనను, బంగారములోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక